సో గైస్ ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 23-24 జనవరి 2025కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 1, 2025కి సంబంధించిన తాజా బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 నివేదికలో భారతదేశం నుండి అత్యంత విలువైన కంపెనీ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఫ్రమ్ ఇండియా ఇన్ ద లేటెస్ట్ బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 రిపోర్ట్ ఫర్ 2025? ఏ సంస్థకి గంత దక్కింది అంటే టాటా గ్రూప్ అండి. ఓకేనా, వివరాలు చూద్దాం. 2025కు సంబంధించిన తాజా బ్రాండ్స్ ఫైనాన్స్ గ్లోబల్ 500 నివేదికలో టాటా గ్రూప్ భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్గా తన హోదాను పటిష్టం చేసుకుంది. బ్రాండ్ విలువ 31.6 బిలియన్లను సాధించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 10% పెరుగుదల. ఒక భారతీయ బ్రాండ్ $30 బిలియన్ థ్రెషోల్డ్ను అధిగమించడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ $574.5 బిలియన్ బ్రాండ్ విలువతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. పోటీదారుల కంటే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది అంటూ తెలియజేశారు. క్వశ్చన్ నెంబర్ 2, నేషనల్ బుక్ ట్రస్ట్ మరియు విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వరల్డ్ బుక్ ఫేర్ 2025కి ఏ నగరంలో నిర్వహించనున్నారు? ఇన్ విచ్ సిటీ విల్ ద వరల్డ్ బుక్ ఫేర్ 2025 be organized by the National Book Trust and the Ministry of Education? ఆన్సర్ ఆప్షన్ సి, న్యూఢిల్లీలో అండి. పాఠకులు, రచయితలు మరియు ప్రచురణకర్తల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫేర్ 2025కి జాతీయ రాజధాని ఆతిథ్యం అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 9, 2025 వరకు జరగాల్సిన ఈ కార్యక్రమం ప్రగతి మైదాన్లోని భారత్ మంటపంలో జరుగుతుంది. 5 దశాబ్దాల వారసత్వంతో పుస్తక ప్రదర్శన సాహిత్యము, సంస్కృతి మరియు విజ్ఞానం యొక్క శక్తివంతమైన సంగమమని వాగ్దానం చేస్తుంది. నేషనల్ బుక్ ట్రస్ట్ భారతదేశం విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది మరియు ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ సహా హోస్ట్ చేసిన ఈ ఈవెంట్ గ్లోబల్ పబ్లిషింగ్ క్యాలెండర్లో ఒక ప్రధాన హైలైట్గా తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025కి ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ దట్ విల్ హోస్ట్ ద ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025? ఆప్షన్ డి అండి, లడక్ అండి. లడక్ కేంద్రపాలిత ప్రాంతము. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 లడఖ్లోని లేలోని ఐకానిక్ ఎన్డిఎస్ స్టేడియంలో గొప్ప ఉత్సాహం మధ్య ప్రారంభించబడింది. ఈ జాతీయ స్థాయి శీతాకాలపు క్రీడల ఈవెంట్ యొక్క 5వ ఎడిషన్ ప్రారంభానికి గుర్తుగా ఉంది. కేంద్రపాలిత ప్రాంతము లడఖ్ ఆతిథ్యమిచ్చే మొదటి దశ జనవరి 23 నుంచి జనవరి 27, 2025 వరకు నడుస్తుంది. రెండవ దశ మంచు ఆటలపై దృష్టి సారించి ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 25 వరకు కేంద్రపాలిత ప్రాంతము జమ్మూ కాశ్మీర్లో నిర్వహించబడుతుంది 2025లో. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజు నిర్వహిస్తారు? ఆన్ విచ్ డే ఈజ్ ద నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా?
ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జనవరి 24. మన దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేయడానికి మరియు వారి హక్కులు మరియు సంక్షేమం కోసము వాదించడానికి ప్రతి సంవత్సరం జనవరి 24న భారతదేశంలో జాతీయ బాలికా దినోత్సవం 2025ను జరుపుకుంటారు. జాతీయ బాలికా దినోత్సవం 2025 తేదీ. మరి భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకునే జాతీయ బాలికా దినోత్సవం బాలికల హక్కులు, విద్య మరియు సంక్షేమాన్ని హైలైట్ చేయడానికి అంకితమైన ముఖ్యమైన సందర్భం. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా 2008లో ఇది ప్రారంభించబడింది. ఓకే, నెక్స్ట్ వన్. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2025కి ఎంపికైన భారతదేశ ప్రముఖ సంస్థ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది లీడింగ్ ఇండియన్ ఆర్గనైజేషన్ దట్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2025? ఏంటండి? ఆప్షన్ బి, ఇన్కాయిస్కి ఈ అవార్డు అయితే లభించింది. ఇన్కాయిస్. హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సంస్థాగత విభాగంలో సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2025కి ఎంపిక చేయబడింది. విపత్తు నిర్వహణలో దాని విశేషమైన సహకారాన్ని గుర్తించింది. అవార్డు అవలోకనం చూసినట్లయితే భారత ప్రభుత్వంచే స్థాపించబడిన సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ విపత్తు నిర్వహణలో వారి అత్యుత్తమ పనికి వ్యక్తులు మరియు సంస్థలను సత్కరిస్తుంది. ఈ అవార్డును నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23న ఏటా ప్రకటిస్తారు. ఇందులో నగదు బహుమతి మరియు సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. 17వ శతాబ్ది కాలం నాటి పురాతన ఉమామహేశ్వర లోహ శిల్పం ఇటీవల ఏ రాష్ట్రంలో బయలుపడింది? An ancient metal sculpture of a Umamaheshwara, so dating back to the 17th century, was recently discovered in which state? ఎక్కడండి? ఉడిపి, కర్ణాటకలో. ఓకే, చూద్దాం. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపుర తాలూకాలోని తగ్గుంజే అజ్రి గ్రామంలో ఉమామహేశ్వర లోహ శిల్పము ఒక ముఖ్యమైన చారిత్రక కళాఖండము కనుగొనబడింది. 12వ శతాబ్దపు శైలిని ఉపయోగించి 17వ శతాబ్దంలో సృష్టించబడిన ఈ క్లిష్టమైన శిల్పము శైవ, శాక్త మరియు నాగ ఆరాధన సాంప్రదాయాల అరుదైన సమ్మేళనాన్ని ప్రదర్శిస్తుందని పురాతన చరిత్ర మరియు పురావస్తు శాస్త్ర విశ్రాంత అసోసియేట్ ప్రొఫెసర్ టి మురుగేషి తెలిపారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. స్థానిక సంస్థల ద్వారా అటవీ సంరక్షణ మరియు నిర్వహణ కోసము నూతన నగదు బదిలీ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం? విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ న్యూ క్యాష్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ఫర్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ త్రూ లోకల్ బాడీస్? ఆన్సర్ ఆప్షన్స్ అండి, ఒడిషా. అటవీ నిర్వహణలో స్థానిక వర్గాలకు సాధికారత కల్పించేందుకు ఒడిషా ప్రభుత్వము ప్రాజెక్టును ప్రారంభిస్తుంది. అటవీ హక్కుల చట్టం క్రింద కొత్త దశలో భాగంగా 100 గ్రామాలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి నిధులు అందచేయనున్నారు. గ్రామ సభల ద్వారా స్థానిక పాలనను ప్రారంభించడం ద్వారా అటవీ సంరక్షణ మరియు నిర్వహణను మెరుగుపరచడం ఈ చొరవ లక్ష్యము. ఇనిషియేటివ్ యొక్క అవలోకనం. మరి ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీ ఒడిషాలోని 100 గ్రామాల కోసం కమ్యూనిటీ ఫారెస్ట్ రీసోర్స్ ప్రణాళికలను ఆమోదించింది. ఓకే, ఈ ప్రయోగాత్మక దశ కార్యక్రమాన్ని 400 గ్రామాలకు విస్తరించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ ప్రణాళికల అభివృద్ధి మరియు అమలు కోసము పిఏసి 16 కోట్ల రూపాయలు కేటాయించింది. ఓకే, నెక్స్ట్ వన్. 76వ గణతంత్ర దినోత్సవ కవాతులో దేశ చరిత్రలో మొదటిసారిగా ప్రదర్శించనున్న నిఘా అభివృద్ధి క్షిపణి వ్యవస్థ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సర్వైలెన్స్ మిసైల్స్ సిస్టమ్ దాట్ విల్ బి షోకేస్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద కంట్రీస్ హిస్టరీ ఎట్ ద 76th రిపబ్లిక్ డే పరేడ్? ఏంటండి? ఆప్షన్ ఏ మరియు బి రెండు సరైనవే. సంజయ్ మరియు ప్రళయ్ అనేటువంటి 2 క్షిపణులనైతే ప్రదర్శించనున్నారు. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం. కర్తవ్య పథ్లో జరిగే 76వ గణతంత్ర దినోత్సవ కవాతులో బ్రహ్మోస్, పినాక, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలను సైన్యం ప్రదర్శించనుంది. అయితే యుద్ధ క్షేత్రంలో నిఘా కోసం అభివృద్ధి చేసిన సంజయ్తో పాటు ప్రళయ్ క్షిపణి వ్యవస్థ కూడా తొలిసారిగా కవాతులో దర్శనమివ్వనుంది. వాయుసేనకు చెందిన 40 యుద్ధ విమానాలు, తీరగస్తీ దళానికి చెందిన 3 డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్లను విన్యాసాలైతే చేయనున్నాయి.
సో మేజర్ జనరల్ సుమిత్ మెహతా గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ T-20 భీష్మ ట్యాంకులు, షరత ఇన్ఫాంట్రీ వాహనము BMP-2, షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్ సిస్టమ్, నాగ్ క్షిపణి వ్యవస్థ, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థ, అగ్నిబాన్, తేలికపాటి ప్రత్యేక విమానం బజరంగ్, తేలికపాటి యుద్ధ ట్యాంక్ జోరావర్ కూడా కవాతులో ఉంటాయని తెలిపారు. నెక్స్ట్ వన్, ప్రైవేట్ సంస్థల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం డీట్ యాప్ను తీసుకొచ్చింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ ద డీట్ యాప్ టు ప్రొవైడ్ జాబ్ ఆపర్చునిటీస్ టు యూత్ ఇన్ ప్రైవేట్ కంపెనీస్? ఎవరండి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, ప్రైవేట్ సంస్థల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వము చర్యలు చేపట్టింది. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రైవేట్ కొలువులు పొందేలా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఆఫ్ తెలంగాణ యాప్ తీసుకొచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో లింక్ చేసేలా అధికారులు యాప్ను అభివృద్ధి చేశారు. దీన్ని పల్లెల్లోని నిరుద్యోగులు, విద్యార్థులు కూడా వాడుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. పోయిన ఏడాది డిసెంబర్ 4న డీట్ యాప్ను ప్రారంభించగా ఇప్పటి వరకు 67 సంస్థలు, 15,000 మంది విద్యార్థులు అందులో రిజిస్టర్ అయ్యారు. డీట్ నిర్వహణ కోసం పరిశ్రమల శాఖలో ప్రత్యేక ఒక వింగ్ను కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, అమెరికన్ మెటీరియాలజికల్ సొసైటీ అందించే అవుట్స్టాండింగ్ సర్వీస్ అవార్డ్, ఓకే, 2025 అందుకున్న సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేరేంటి? హూ ఈజ్ ద సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా హూ రిసీవ్ ద అవుట్స్టాండింగ్ సర్వీస్ అవార్డ్ 2025 ప్రెజెంటెడ్ బై ద అమెరికన్ మెట్రలాజికల్ సొసైటీ? ఏంటండి? మృత్యుంజయ మహాపాత్ర గారండి. వీరిని సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటారు. ఓకే, సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. అమెరికన్ మెట్రలాజికల్ సొసైటీకి చెందిన సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ యాక్టివిటీస్ కమిషన్ ఆయన అసాధారణ సేవలకు గుర్తింపుగా అవుట్స్టాండింగ్ సర్వీస్ అవార్డు 2025ను అందజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫాను హెచ్చరికల వ్యవస్థకు గొప్ప నాయకత్వాన్ని అందించినందుకు ఈ పురస్కారాన్ని ఇచ్చింది. మహాపాత్ర PhD చేశారు. ఆయన వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్కు భారతదేశ శాశ్వత ప్రతినిధిగా కూడా ఉన్నారు. నెక్స్ట్ వన్, 2025 ఆస్కార్ పురస్కారాల జాబితాలో భారతదేశం నుండి నామినేట్ అయిన షార్ట్ ఫిల్మ్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది షార్ట్ ఫిల్మ్ నామినేటెడ్ ఫ్రమ్ ఇండియా ఇన్ ద 2025 ఆస్కార్ అవార్డ్స్ లిస్ట్? ఆప్షన్ బి అండి, అనూజా. ఓకే, అనూజా. ఆస్కార్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి అనూజా చిత్రము షార్ట్స్ అయిన విషయం తెలిసిందే. గౌనీత్ మోంఘా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యాడమ్ గే గ్రైవ్స్ దర్శకత్వం వహించారు. గురువారం ప్రకటించిన 2025 ఆస్కార్ పురస్కారాల నామినేషన్ జాబితాలో ఈ సినిమా చోటు దక్కించుకుంది. ఈ చిత్రానికి అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం విశేషం. 97వ ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్ దక్కించుకున్న సినిమాల వివరాలు గురువారం వెల్లడించారు. మార్చి 2న లాస్ ఏంజలస్లోని ప్రఖ్యాత డాల్బీ థియేటర్లో ఈ అవార్డుల ప్రదానమైతే చేస్తారు. నెక్స్ట్ వన్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకటించిన ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ 2025లో టాప్ 100లో చోటు దక్కించుకున్న యూనివర్సిటీ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ దట్ హ్యాస్ మేడ్ ఇట్ టు ద టాప్ 100 ఇన్ ద వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 అనౌన్స్డ్ బై టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, IISc బెంగళూరు. ది టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల వారీగా విడుదల చేసిన ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ 2025లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టాప్ 100లో చోటు దక్కించుకుంది. 60.5 స్కోర్లో 99వ స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్ 2025లో హార్వర్డ్ విశ్వవిద్యాలయము 97.5 స్కోర్తో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాలు స్టాన్ఫర్డ్, MIT, ఆక్స్ఫర్డ్ దక్కించుకున్నాయి. భారత్కు చెందిన అన్నా యూనివర్సిటీ 251 నుండి 300 ర్యాంకుల రేంజ్లో అయితే నిలవడము చూడవచ్చు. నెక్స్ట్ వన్, స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన ఆగ్నేయ దేశాలలో మొదటి దేశంగా నిలిచి ఇటీవల రికార్డులోకి ఎక్కిన దేశం పేరేంటి? విచ్ కంట్రీ రీసెంట్లీ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద సౌత్ ఈస్ట్ టు లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్?
ఆప్షన్ బి థాయిలాండ్ అండి. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ థాయిలాండ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలుకి వచ్చాయి. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన ఆగ్నేయ దేశాలలో థాయిలాండ్కు మొదటిది కాగా ఆసియాలో మూడవది. అంతకుముందు తైవాన్, నేపాల్ దేశాలు దీన్ని చట్టబద్ధం చేశాయి. LGBTQ+ విభాగంలో ఉన్నవారు స్వలింగ వివాహాలను చేసుకోవడానికి అనుమతిస్తూ ఆ దేశము ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గురువారము స్వలింగ జంటలు తమ భాగస్వామితో దిగిన ఫోటోలు, మ్యారేజ్ సర్టిఫికెట్లతో సామాజిక మాధ్యమాల్లో హోరెత్తించడం కూడా చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల వార్తల్లో కనిపించిన అబ్ద్ ఆల్ కురీ ద్వీపం ఏ సముద్రంలో ఉంది? అబ్ద్ ఆల్ కురీ ఐలాండ్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఓషన్? ఆప్షన్ ఏ హిందూ మహాసముద్రం. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2025ని ఏ సంస్థ విడుదల చేసింది? విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్ ద గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2025? ఆప్షన్ బి అండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ట్రాజన్ 155mm టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ను భారతదేశం మరియు ఏ దేశం అభివృద్ధి చేసింది? ట్రాజన్ 155mm టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ఈజ్ డెవలప్డ్ బై ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఆప్షన్ సి ఫ్రాన్స్. నెక్స్ట్, నోర్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ఏ సముద్రం క్రింద నిర్మించబడింది? ద నోర్త్ స్ట్రీమ్ పైప్ లైన్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ అండర్ విచ్ సీ? ఆప్షన్ బి బాల్టిక్ సముద్రము. ఏ భారత నౌకాదళ నౌక బహుళజాతి వ్యాయామం LA పెరోస్ యొక్క 4వ ఎడిషన్లో పాల్గొంది? విచ్ ఇండియన్ నావల్ షిప్ ఈజ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద 4th edition ఆఫ్ ది మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ లా పెరోస్? ఆన్సర్ ఆప్షన్ సి అండి INS ముంబై. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైతే మన యాప్లో కోర్సులు తీసుకున్నారో వారంతా తప్పకుండా మన యొక్క ఛానల్లో కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు చూడాలి ఫ్రెండ్స్. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కోర్స్ తీసుకొని వారు కూడా రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.